హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మనం కూరలో వేసుకుంటాం కదండి కారము, మేమైతే సంబార్ కారం అంటాము. ఆ కారము మేము ఎలా ప్రిపేర్ చేస్తామో చూపించబోతున్నానండి. అలానే ఎవరికైనా కావాలి అని అనుకుంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఆర్డర్ చేసిన వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, ఆన్లైన్ పేమెంటే ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా పంపిస్తాము. దానికోసం మేమైతే ఒక ఫస్ట్ వీడియో కోసం అయితే నేను ఒక 3 కేజీల వరకు మిరపకాయలు, ఎండు మిరపకాయలు తీసుకున్నానండి. మేము రైతుల దగ్గర డైరెక్ట్గా పర్చేజ్ చేస్తాము, బయట షాప్స్లో అయితే తీసుకోము. ఇలా మనం ఒక కేజీకి అయితే ఒక పావు కేజీ వరకు ధనియాలు, అలానే ఒక 100 గ్రామ్స్ ఆర్ 150 గ్రామ్స్ వరకు కూడా మిరప విత్తనాలు, అలానే జీలకర్ర, మెంతులు కూడా యూజ్ చేస్తామండి. ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలండి. అలానే ఒక కేజీకి పావు కేజీ వరకు పసుపు కొమ్ములు కూడా యాడ్ చేస్తాము. ఇలా పసుపు కొమ్ముల్ని దంచి ఎండబెట్టుకోవాలండి. మనం గ్రైండ్ చేయించుకునే లోపు ఇవి మొత్తం ఒట్టిగా ఎండిపోవాలి. మిరపకాయలు చూసారు కదా, తొడియాలు లేకుండా తీసేసి మొత్తం కూడా ఎన్ని కేజీలైనా ఇలానే పట్టిస్తాము మేము కారంని. మిరపకాయలు కూడా ఒకసారి దోరగా వేయించుతామండి మేము. వేయించిన తర్వాత బాగా ఎండగా ఉన్న టైం చూసి ఎండలో పెట్టి డే మొత్తము ఎండ మొత్తం పోయి చల్లగా అవ్వకముందే మొత్తం మిరపకాయలన్నీ ఒక సంచిలోకి తీసేసుకుని గ్రైండ్కి అయితే పంపిస్తాము. అది రోకల్ మిషన్స్ ఉంటాయి కదండి, రోకల్ మిషన్స్లోనే మేము కొట్టిస్తాము ఈ కారం అయితే. ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళు అయితే కారము రోకలతో కొట్టేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు కాబట్టి మా ఇంట్లోకి కూడా మేమైతే ఇలానే రోకల్ మిషన్స్తోన మిల్లు పట్టిస్తాము. చూసారు కదా, ఫైనల్గా అయితే మనకు కారం ఇలా వస్తుంది. మనం కారము లాస్ట్కి కొంచెం టైం ఉండగా కర్రీ ఆఫ్ చేస్తామనంగా వేసినా కానీ కారము పచ్చి వాసన అయితే రాదు. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.